నేను విజయవాడ భువనపురం నుంచి సార్. ఏంటి పెన్షన్ ఎలా పోయింది? మేము చెట్టు మీద నుంచి పడి ఎన్నుపూస దెబ్బ తగిలి మాకు కాళ్ళు చచ్చుపడిపోయినాయి. యూరిన్ మోషన్ వచ్చేది తెలియదు. పూర్తిగా మొత్తం మంచం మీదే మేము ఏమి చేయలేని పరిస్థితి. మా మీద ఇంకొకళ్ళు ఆధారపడి ఉండాలి. ఇంట్లో వాళ్ళు మాకు ప్రతిదీ చాకరీ చేయాలి. మేము ఓన్లీ ఒక 10 నిమిషాలు పావుగంట కూర్చోగలం, అంతకుమించి కూర్చోలేము. వెనక ఈ వీల్ చైర్ సపోర్ట్ ఉంటే 1 గంట మాత్రం కూర్చోగలం. మాకు రీవెరిఫికేషన్ పేరుతో వచ్చి మాకున్న పర్సెంటేజీని 90% ఉన్నదాన్ని ఆ రోజు మాకు డాక్టర్లు కాళ్ళల్లో చెక్ చేశారు, అరికాళ్ళల్లో కూర్చారు, మోకాళ్ళ మీద కొట్టారు, అన్నీ చెక్ చేసి మాకు 90% ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన రీవెరిఫికేషన్ వచ్చిన డాక్టర్లు మాకు దూరంగా ఉండి మీకు ఎలా జరిగిందని చెప్పేసి అడిగి పర్సెంటేజ్ తగ్గించారు. మమ్మల్ని ఏమాత్రం ఒంటి మీద చేసి చెక్ చేయలేదు. దీన్ని మాకు 15,000 వచ్చేదాన్ని దాన్ని పర్సెంటేజ్ 85% వేసి దాన్ని 6,000 కుదించారు. మాకు జీవనాధారం అదే. ఓకే, మరి ఎందుకని అంటారు? ఇప్పుడు మీలో ఉన్నటువంటి మీ అనారోగ్యం తగ్గిందని ఇట్లా ఇచ్చారా, లేకపోతే కనుక అట్లా? అసలు డాక్టర్లు ఏ ఉద్దేశంతో పర్సెంటేజ్ తగ్గించి ఇచ్చారో మాకు అర్థం కావట్లా. ఈ రీవెరిఫికేషన్ అంటే అర్థమైంది, మనిషిని చెక్ చేయాలిగా. మాకు ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చిన రోజు మోకాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళల్లో పెన్నులు పెట్టి కూర్చారు, అన్నీ చేశారు. 2022లో జరిగింది. నాకు నవంబర్ నెలలో సర్టిఫికేట్ వచ్చింది. ఒకటి ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మీరు ఏదైనా చేయండి, మా కాళ్ళని మీరు పెన్ను కొట్టు కూర్చొని లేకపోతే శాఖ పెట్టుకోయండి. అమ్మ అబ్బా ఏదన్నా అన్నా నేను కాళ్ళు వెనక్కి జరిగినా నాకు ఈ 6,000 పెన్షన్ కూడా వద్దు. మేము అర్హులం కాకపోతే మీరు చెక్ చేయండి, ఒకసారి మీ సమస్యలో చెక్ చేయండి, కాళ్ళు నొక్కండి, ఏదైనా చేయండి. మాకేంటి స్పర్శ ఇక్కడి నుంచి ఈ పార్టీ ఏం పనిచేయదు మాకు. నాకు ఒక హ్యాండ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇవి చూడండి, హ్యాండ్ కూడా సరిగ్గా పనిచేయదు. అది దీన్ని ప్రభుత్వం వారు మమ్మల్ని విన్నవించి మా పెన్షన్ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే బాబాయ్. నమస్తే. ఏంటి పెన్షన్ వస్తుందా? పెన్షన్ తీశారు నాన్న. ఎందుకని? సదరం సర్టిఫికేట్ డాక్టర్లని చుట్టూ తిప్పుకొని మాకు లేనిపోయిన ఇబ్బందులు పెట్టి మమ్మల్ని చాలా ఇచ్చేసారు. మమ్మల్ని ఎప్పటి నుంచి వచ్చారు పెన్షన్? 17 గంటల నుంచి పెన్షన్ వస్తుంది, వచ్చేదాన్ని ఆపేశారు. ఏమన్నారు డాక్టర్? 56% ఉంటే 41% వేసాడు. పేపర్లో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇచ్చేయమంటే వీళ్ళేమో సచివాలయం వాళ్ళు పర్సెంటేజ్ డాక్టర్ తగ్గించేసి 41 వేసి ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఆగిపోయింది. నేను పిల్లడి మీద బతుకుతున్నాను, ఆ పిల్లోడిని చదివించుకుంటున్నాను. నేను పిల్లోడిని పెన్షన్ మీదే చదివించుకుంటున్నాను పిల్లోడిని. మరి చంద్రబాబు నాయుడు గారు, అయ్యన పాత్రుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి అప్పుడు జగన్ గవర్నమెంట్లో వచ్చింది, అందుకనే ఇప్పుడు తీసేస్తాను. దొంగ సర్టిఫికేట్లు ఉంటే తీసేసుకోమన్నా, నువ్వు జెన్యున్ మాటకి ఇవ్వాలి కదా నాన్న. దాని గురించి మేము మాట్లాడలేదు. దాని గురించి మా పెన్షన్ మాకు ఇప్పిమని మేము అడుగుతున్నాం. అంత మటుకే మాకు 10 ఏళ్ళ నుంచి వస్తుంది అన్న. వచ్చే పెన్షన్ ఇప్పుడు ఆపేశారు. 6,000 వచ్చే పెన్షన్ ఆపేశారు. ఇప్పుడు ఏమీ లేదు, ఏం ఉపాధి లేదు. పిల్లల్ని దీన్ని బతికించుకుంటున్నాం, ఆ పెన్షన్ మీద ఫీజు కట్టుకుంటున్నాను. అంత ఇబ్బంది అవుతుంది, తినడం కూడా కష్టంగా ఉంది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు చూస్తాం చేస్తాం అంటున్నారు, అంతే. అధికారులు ఏమంటారు? ఏమీ చేయట్లేదు. ఎవరేం మాట్లాడట్లా. రాసాయం పంపిస్తామని చేసామని అంటున్నారు. అంత మటుకి సమాధానం ఏం చెప్పట్లా. వాలంటీర్ బాగా వచ్చి చేశాడు బాగానే. ఇప్పుడు ఏమీ లేదు. అంత సచివాలయం వాళ్ళే పిలిచి తంబేసి తీసేసాడు పెన్షన్. చదువు రాదు నాకు, విజయవాడ. పెన్షన్ నేను 10 సంవత్సరాలుగా మంచం మీద ఉంటున్నానండి. బెడ్ రిడన్ పర్సన్ని 15,000 రూపాయలు పెన్షన్ ఇసుకొస్తున్నారు. ఇప్పుడు నాకు పెన్షన్ తగ్గించేశారు సార్, 6,000 రూపాయలు కుదించేశారు నా పెన్షన్. ఎందుకని అంటారు? రీవెరిఫికేషన్లో భాగంగా మీ అంగవైకల్యం తక్కువ ఉందని చెప్పి తగ్గించారు సార్. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి అంగవైకల్యం ఈ రోజు తగ్గిపోవడానికి కారణం అంటే మీలో ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారు, లేకపోతే కనుక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ డాక్టర్ సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదు సార్. వాళ్ళు వచ్చి మమ్మల్ని కనీసం ఒంటి మీద చేయవేసి పరీక్షించలేదు సార్. కానీ మేము తగ్గించేసారు. మరి ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అడిగారా? కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయించి మాకు న్యాయం చేయమని అడగడానికి వచ్చారు సార్. 15,000 రూపాయలు పెన్షన్ తగ్గించేసారు, 6,000 రూపాయలు కుదించేసారు సార్. గతంలో వచ్చిన 15,000 రూపాయలు వచ్చినాయి సార్.
ఈ ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఇచ్చారు సార్. వైసీపీ ప్రభుత్వంలో 5,000 ఇచ్చేవారు సార్. డిఎంహెచ్ఓ పెన్షన్ మంచం మీద ఉండే వాళ్ళకి సపరేట్గా. అని ఇప్పుడు తగ్గించేసారు. మీలాగా ఎంతమంది ఉన్నారు? మొత్తం ఉన్నాం సార్, ఒక 20 మంది దాకా ఉన్నాం సార్. ఎలాంటి పెన్షన్ తగ్గించారు? తగ్గించారు. కొంతమంది పెన్షన్లు పూర్తిగా తీసేశారు కూడా, కొంతమంది పూర్తిగా తీసేశారు. 4 ఇయర్స్ నుంచి అండి మా ఆయన గారు చెట్టు మీద నుంచి పడిపోయారు. వెన్నుపూస విరిగింది, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు సరిగ్గా. ప్రభుత్వం వారు మాకు 15,000 పింఛన్ చేశారు. డిఎం సర్టిఫికేట్ ద్వారా మాకు 90% ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోని డాక్టర్లు గుమ్మంలో నుంచి ఉండి వెళ్ళిపోయారు, చెక్కింగ్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు పర్సంటేజ్ తగ్గించేశారు సార్. మాకు డైఫర్లకు కూడా సరిపోవు సార్. ఇవి అన్ని మంచంలోనే మొత్తం బాత్రూమ్ వచ్చేది తెలియదు, యూరిన్ వచ్చేది తెలియదు, మొత్తం బాత్రూంలోనే చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు మాకు సహాయం ఏమిటి? 6,000 వస్తే మేము ఎలా ఇంట్లో జరపగలము? పిల్లల్ని చదివించుకోవాలి ఎలా? మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను. ఈ మనిషికి కుదరదు, మాకు ఇద్దరు ఉండాలి ఇంట్లో. మరి ఇప్పుడు మాకు ఆర్థిక సహాయం ఎట్లా చేయాలి? మాకు ప్రభుత్వాన్ని అడిగారా? దాని చుట్టుపక్కల అడిగాం సార్. ఇలా కలెక్టర్ గారు మాకు పోయినసారి మాకు ఇచ్చారు సార్. ఇట్లాగే మా ఇంటికి వచ్చి చేసుకోమన్నారు పింఛను. సీఎంను కూడా కలిసాం మేము, మాకు పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వాళ్ళు ఇట్లా చేశారు సార్. మేము బతికేది ఎట్లాగా? మాకు ఇంట్లో జరగదు సార్.